నా తరపున ప్రతి అమ్మలకు, ప్రతి అక్కలకు, ప్రతి చెల్లకు, ప్రతి ఆడబిడ్డకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ దత్తు. తెలంగాణలో మొట్టమొదటి బతుకమ్మ మా వెమ్లవాడలో జరుగుతుంది. 7 ఒత్తులకే మా వెమ్లవాడలో బతుకమ్మ పండుగ అనేది జరుగుతాయి. 7 ఒత్తుల వెమ్లవాడలో ఎందుకు బతుకమ్మ పండుగ జరుగుతుంది మస్తు సార్లు ఆలోచించిన. ఒక పెద్ద మనుషులను అడిగిన, ఈ వెమ్లవాడలో 7 ఒత్తులు ఎందుకు బతుకమ్మ పండుగ చేస్తారు అందరికంటే ముందుగా అని అడిగితే పెద్ద మనుషులు చెప్పిన ముచ్చట ఏంటంటే, తెలంగాణను ఒక మహారాజు వెళ్ళేటోడట. ఒకప్పుడు కాకతీయ రాజు కాలం అప్పుడు ఒక మహారాజు వెళ్ళేటోట. ఆ మహారాజుకు ఒక కూతురు ఉండేనట. ఆ కూతురుని వెమ్లవాడ వాసినికి ఇచ్చి పెళ్లి చేసినట్టు ఆ మహారాజు. ఆయనతో పెళ్లి చేసినాక వెంటనే బతుకమ్మ పండుగ వచ్చిందట. బతుకమ్మ పండుగ వచ్చినాక ఆ మహారాజు ఏం చేసినట, బిడ్డనున్న అల్లుడిని మా ఇంటికి బతుకమ్మ పండుగ రా అంటే అప్పుడు ఆ బిడ్డ ఆ రాజును క్వశ్చన్ నాన్న మాకు కూడా బతుకమ్మ పండుగ ఉంది, మేము ఎట్లా రావాలని. ఆయనతో రాజు బాగా ఆలోచించి ఏం చేసినట, పండితులందరినీ పిలిచినట, పంతులందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట. ఆ మీటింగ్లో ఆయనతో ఏం చేసినట, అందరికంటే మొట్టమొదటి వెమ్లవాడలో బతుకమ్మ పండుగ చేయాలని నిర్ణయాన్ని పూర్తి చేసినట. అప్పటి నుండి రాజు చెప్పిన విధంగానే వెమ్లవాడలో 7 ఒత్తుల బతుకమ్మ జరుగుతుంది. 7 ఒత్తుల బతుకమ్మ ఎందుకంటే ఆ ఆడవాళ్ళందరూ అత్తగారింట్లో బతుకమ్మ పండుగ చేసుకొని మళ్ళీ అమ్మగారింట్లో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఈ యొక్క నిర్ణయాన్ని ఆ రాజు నిర్ణయించాడు. అప్పటి నుండి వెమ్లవాడలో 7 ఒత్తుల బతుకమ్మను అయితే అంగరంగ వైభవంగా ఎత్తులు. తెలంగాణ ఫస్ట్ బతుకమ్మ మా వెమ్లవాడలోనే స్టార్ట్ అయిందట. బతుకమ్మ పండుగ కూడా వెమ్లవాడ నుండే స్టార్ట్ అయిందని పెద్దలైతే చెప్పిళ్ళు. నాకు తెలిసింది మీకు చెప్పినా, ఇంట్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. మా వెమ్లవాడలో బతుకమ్మ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం పాండి. అంగరంగ వెమ్లవాడలో వైభవంగా అయితే ఏర్పాట్లు అయితే ఎత్తులు చెలపాలండి. వెమ్లవాడలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ఎత్తులు. వెమ్లవాడలో అయితే 7 ఒత్తుల బతుకమ్మ స్టార్ట్ అయింది. 7 ఒత్తుల బతుకమ్మనే వెమ్లవాడలో మొట్టమొదటి అయితే మొదలవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యాగానే తెలంగాణ మొత్తం బతుకమ్మ పండుగ అయితే బతుకమ్మకి అయితే ఏర్పాట్లు అయితే గ్రాండ్గానే అయితే ఎత్తులు. ఒకసారి ఏర్పాట్లు ఎట్లా ఎత్తులో చూసుకోండి. ఇక స్టేజ్కి ఇట్లా ఎత్తులో తామర పుష్పం దాంట్లోనే మా వాళ్ళు అయితే బతుకమ్మలు అయితే వేస్తారు. ఒకసారి చూసుకోండి. ఇక లైటింగ్ కూడా వచ్చింది. లైటింగ్ కూడా జబర్దస్త్ అయితే ఎత్తులు. స్టేజ్కి ఇట్లా ఫీడ్ ఎత్తులు. ఇక రేపైతే మా వెమ్లవాడలో అయితే బతుకమ్మ పండుగ జరగబోతా ఉంది.